నమస్తే. నేను అంకిత. జేత్వాని కేసులో చూసుకుంటే చాలా మార్పులైతే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే ఏ చట్టం ప్రకారం ఇప్పుడు కేసులు నమోదు చేయాలి అని చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం వెళ్ళాలా? లేకుంటే పాత దానిపైనే కొనసాగించాలా ఈ కేసుని అని చూసుకున్నట్లయితే మరి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, జేత్వాని కేసులో చూసుకుంటే అసలు ఎలాంటి చట్టం తీసుకురాబోతున్నారు? అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ కేసులో పాతగా ఉన్న చట్టం ప్రకారమే ఇప్పుడు వెళ్ళబోతున్నారా? లేకపోతే కొత్త చట్టం తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం వెళ్ళబోతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ జత్వాని కాదంబరి కేసు ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు జరిగింది ఇప్పుడు ఫిబ్రవరి, జనవరి 31. ఆ తర్వాత ఆమె మీద కేసు ఫైల్ చేసింది ఎప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు. ఆమెను అరెస్ట్ చేసింది ఎప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు. కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఈవినింగ్ ఆమెని రిమాండ్కి పంపించారు. సో అప్పటికి కొత్త భారత న్యాయ సంహిత అనేటువంటి కొత్త సెక్షన్లు, కొత్త శిక్షలు వీటన్నిటికి సంబంధించి ఒక ప్రొసీజర్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అప్పటి వరకు సిఆర్పిసి ఉంది. క్రిమినల్ కేసులు అంటే సిఆర్పిసి ప్రకారం పెట్టేవాళ్ళు, ఐపీసీ సెక్షన్లు పెట్టేవాళ్ళు, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి ఐపీసీ సెక్షన్స్ పెట్టేవాళ్ళు. తర్వాత భారత న్యాయ సంహిత అని చెప్పి సన్నిహిత అని చెప్పేసి ఆ తర్వాత సెక్షన్లు మార్చారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చినటువంటి టెర్మినాలజీ దాన్ని మార్చాలి అనేది కోణంలో కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత కింద సెక్షన్లు మార్చేసింది. అయితే అప్పుడున్నటువంటి సిఆర్పిసికి ఇప్పుడు మార్చినటువంటి వాటికి పడేటువంటి శిక్షల్లో చాలా తేడా ఉంది. సో ఇప్పుడు ఏ సెక్షన్లు పెట్టాలి ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో అనేది ఇప్పుడు ఆల్రెడీ 11 సెక్షన్ల కింద ఈ కేసు పెట్టడం జరిగింది. ఈ 11 సెక్షన్లో మనం చూస్తే కనుక 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏమేమి సెక్షన్లు అంటే ఐపీసీ కింద పెట్టారు. ఐపీసీ సెక్షన్ అంటే ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ 192, 211, 218, 220, 354D, 467, 420, 469, 471 R/W, 120B ఇలా 11 సెక్షన్లు పెట్టారు. అది కూడా సిఆర్పిసి కింద పెట్టారు. అయితే సిఆర్పిసి కింద పెట్టాలా, భారత న్యాయ సంహిత కింద పెట్టాలా అనేటువంటి చర్చ వస్తుంది. ఎందుకంటే భారత న్యాయ సంహిత అనేటువంటిది ఇప్పుడు అమల్లో ఉంది. కానీ అప్పుడు ఆ కేసు ఆమె మీద ఫైల్ అయినప్పుడు సిఆర్పిసి ఉంది. జనవరి 31వ తారీఖున ఆమె మీద ఫైల్ అయింది ఆ కేసు, ఆమె మీద ఫైల్ అయిన కేసు. కానీ ఆమె ఫైల్ చేసినటువంటి కేసు వీళ్ళ మీద భారత న్యాయ సంహిత అమల్లోకి వచ్చినప్పుడు ఆవిడ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఆవిడ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి ఐపీఎస్ ముగ్గురిని సస్పెండ్ చేశారు. దాని విచారణ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు పోలీసులు జత్వాని పెట్టినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఫైల్ చేసినటువంటి కేసుని భారత న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం విచారించాలి. ఆమె మీద పెట్టినటువంటి కేసు సిఆర్పిసి మీద వేసి శిక్షలు విధించాల్సి ఉంటుంది. శిక్షలు కానీ లేదంటే విచారణ కానీ సాగించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోలీసులు దీన్ని ఏం చెయ్యాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. ఇది కొత్త సమస్య ఇప్పుడు పోలీసులకి. న్యాయ సంహిత వచ్చిన తర్వాత నీకు సెక్షన్స్ అవన్నీ కూడా మారిపోతాయి. భారత న్యాయ సన్నిహిత దాంట్లో మొత్తం కూడా భారతీయ న్యాయ సంహిత అని వాళ్ళు భారతీయ న్యాయ సంహిత వచ్చింది. దీన్ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. పార్లమెంట్ ఇప్పుడు 2023లో ఆమోదించింది. అమల్లోకి వచ్చింది ఇప్పుడు జూలై 1వ తారీఖు నుంచి వచ్చింది. జూలై 1, 2024లో ఇది అమల్లోకి వచ్చింది. అంటే ఈమె పెట్టిన కేసు ఎప్పుడు మొన్న ఆగస్టులో, అంతే కదా, ఆగస్టులో పెట్టారు. ఆమె మీద పెట్టిన కేసు ఎప్పుడు జనవరిలో పెట్టారు. సో కాబట్టి ఈ భారత న్యాయ సంహిత అనేది ఇప్పుడు అమల్లో ఉంది. కాబట్టి అమల్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళ మీద సెక్షన్లు పెట్టాలి. కానీ సిఆర్పిసి ప్రకారం పెట్టారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ఐపీఎస్లు కొంత ఉపశమనం పొందినట్టు ఈ పోలీసు వర్గాల్లో తెలుస్తుంది. ఎందుకంటే భారత న్యాయ సంహిత చట్టాలు అనేది లేటెస్ట్గా జరుగుతున్నటువంటి కొన్ని అరాచకాలు కానీ లేదంటే మారినటువంటి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా శిక్షల్ని అమలు చేసేలాగా
అది ఉంది అని చెప్పి భావిస్తున్నారు. కానీ సిఆర్పిసి అనేది బ్రిటిష్ కాలం నుంచి సిఆర్పిసి. సో దాని ప్రకారం అని అంటే కొన్ని అప్పుడున్నట్టు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. భారతీయ న్యాయ సంహిత 2023 అమలుతో భారత్లో ఏ ప్రభుత్వం అంటే ఇది అమలు చేసింది 24 నుంచి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, ఐపీసీ సిఆర్పిసి ఈ రెండింటిని భర్తీ చేస్తుంది అని అంటారు భారత సంహిత. ఇది ఎప్పుడో 19వ శతాబ్దం నుంచి ఉందంట. ఇది ఐపీసీ అలాగే సిఆర్పిసి అనేది. అంటే అప్పుడున్నటువంటి నేరాలకు అనుగుణంగా ఈ చట్టాలు ఈ సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ సెక్షన్స్ పనికిరావు. చాలా వరకు చట్టాలను కూడా మార్చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా రాజ్యాంగంలో కూడా మార్పులు ఇచ్చారు. ఇప్పుడు 1950 నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగంలో 100 సార్లు సుమారుగా 100 సవరణలు జరిగాయి. సవరణలే. సో అంటే రాజ్యాంగం ఎందుకు మార్చుకుంటున్నారు? మారుతున్నటువంటి సమాజ పరిణామాలకు అనుగుణంగా మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు జరుగుతున్న నేరానికి అనుగుణంగా సెక్షన్స్ కూడా క్రియేట్ చేయాలి. సెక్షన్స్ క్రియేట్ చేసి ఆ సెక్షన్లకు సంబంధించి పకడ్బందీగా శిక్షలు పడేలాగా కూడా ప్రొసీజర్ ఉండాలి. సో ఇప్పుడు ఈ జత్వాని కేసుకు వచ్చేళ్ళకి 2 రకాలు, అటేమో సిఆర్పిసి, ఐపీసీ, ఇంకొక వైపు భారత సంహిత. ఈ 3 ఇంప్లిమెంట్. అప్పుడు కేసు అలా, ఇప్పుడు కేసుకి ఇలా. సో దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు దేన్ని పెట్టాలి ఈ కేసులకి అనేది ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ జత్వాని ఏం చేశారంటే రాష్ట్ర హోంశాఖ మంత్రిని కలిశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిని కలిసి తన మీద ఉన్నటువంటి కేసుల్ని కొట్టేయాలి అనేటువంటి ఒక అభ్యర్థన చేశారు. అభ్యర్థన చేసి నాకు రక్షణ కల్పించండి, ఇప్పుడు ఈ ఐపీఎస్ల మీద కేసులు పెట్టిన తర్వాత నాకు రక్షణ లేకుండా పోయింది, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆమె అడగడం జరిగింది, రక్షణ కల్పించమని. సో కానీ ఆ రక్షణ కల్పించడానికి అభ్యంతరం ఉండదు. హోంశాఖ మంత్రి రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ మీద ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో కుక్కల విద్యాసాగర్ రావు పెట్టింది, దాన్ని లిఫ్ట్ చేయడానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ రావు చేసినటువంటి కంప్లైంట్ మేరకు ఆమె మీద ఎఫ్ఐఆర్ చేసి ముంబై వెళ్ళి ఆమెని, ఆమె ఫ్యామిలీని యుద్ధ ప్రాతిపదికన ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఆమెను ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించి మళ్ళీ ఆమెకు బెయిల్ ఇప్పించి ఆమెను మళ్ళీ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెని అరెస్ట్ చేసి ఆ తర్వాత అక్కడ ఫైల్ అయినటువంటి కేసు ఉపసంహరించుకునేలా చేసి అప్పుడు ఆమెను వదిలిపెట్టారు. ఇదంతా జరిగింది కదా. అంటే కేసు ఫైల్ అయింది, కోర్టుకు కూడా వెళ్ళింది. కాబట్టి అది కోర్టులోనే తెలుసుకోవాలి. హోంశాఖ మంత్రి ఏం చేయలేని పరిస్థితి. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే తప్ప నీకు అది అంత ఈజీగా ఆ మీద కేసు పోయేటువంటి అవకాశం లేదు. ఆ మీద ఉందేమో పాత సిఆర్పిసి అలాగే ఐపీసీ సెక్షన్ల కింద ఆ మీద కేసులను నమోదు చేశారు అప్పుడు. సో దీనికి సంబంధించి అంటే కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెక్షన్స్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి భూదోపిడీలు, కిడ్నాప్లు, కాంట్రాక్ట్ హత్యలు, భూ కబ్జాలు, ఆర్థిక మోసాలు వీటన్నిటికి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సైబర్ క్రైమ్, అప్పట్లో సైబర్ క్రైమ్ లేదు కదా. సో సైబర్ క్రైమ్ సంబంధించి కూడా భారత సంహితలో పొందుపరిచారు. అంటే సెక్షన్స్కి కొత్తగా సెక్షన్స్ వచ్చినాయి. ఆ సెక్షన్కి సంబంధించి శిక్షలు అన్నీ. అంటే ఇప్పుడు కొత్తగా మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మేజర్ కేసులు కదా, అప్పట్లో ఉండే కాదు పూర్వం. తర్వాత ఆర్థిక ఫోర్జరీలు అండి అప్పుడు కూడా ఉండేవి అనుకోండి. సో ఇక మహిళలు, పిల్లల రక్షణకు భారతీయ న్యాయ సంహితలో కొత్త సెక్షన్లు పెట్టారు. సో కాబట్టి ఈ సెక్షన్స్ ఇప్పుడు చూడండి, 18 ఏళ్లలోపు మహిళలపైన అత్యాచారం చేస్తే జీవిత ఖైదీ ఓకే భారత న్యాయ సంహిత ప్రకారం. అలాగే మరణశిక్ష కూడా ఉంది. ఇంతకుముందు మరణశిక్ష లేదు, మరణశిక్ష కూడా దీంట్లో ఉంది. ఇది 18 ఏళ్ల లోపు అయితే కనుక. సామూహిక అత్యాచారం కేసుల్లో 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా మరణశిక్ష, లేదా మరణించే వరకు జైలు శిక్ష. 20 ఏళ్ళు లేదా మరణించే వరకు జైలు శిక్ష. సో అంటే కఠినతరం చేశారు భారత సంహిత, న్యాయ సంహితలో. సో ఇలా చాలా కఠినమైనటువంటి చట్టాలు పెట్టారు. ఇప్పుడు ఈ ఐపీఎస్లకు సంబంధించి కేసు ఇప్పుడు భారత న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసు కాబట్టి వీళ్ళు ఈ మరింత కఠినంగా ఐపీఎస్ల మీద సెక్షన్లు ఉండేటువంటి అవకాశం ఉంది దీని ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం. అంతకుముందు ఆమె మీద పెట్టిన కేసులు వేరు. ఇప్పుడు
మరణశిక్షలు, జీవిత ఖైదు, జైలు శిక్ష, ఆస్తి జప్తు, జరిమానాలు ఇవన్నీ కూడా చాలా మార్చేశారు. ఐపీసీకి సంబంధించిన అంశాలు చాలా మార్చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఒకవేళ సిఆర్పిసి, ఐపీసీ పెట్టాలా ఇప్పుడు ఐపీఎస్ల మీద కూడా అని అంటే, ఇప్పుడు ఐపీఎస్ల మీద పెట్టింది కూడా సిఆర్పిసి, ఐపీసీలే పెట్టారు. అదే భారత న్యాయ సంహిత కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన సెక్షన్ల ప్రకారం కనుక ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద కనుక కేసు ఫైల్ అయ్యి సెక్షన్లు కనుక పెడితే వాళ్ళ ఐపీఎస్లుగా ఆల్మోస్ట్ డిస్మిస్ అయినట్టే, అంటే ఊస్ట్ అయినట్టే వాళ్ళ పోస్టు. కానీ ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో సిఆర్పిసి, ఐపీసీ కింద పెట్టారు. ఏ లెక్కన పెట్టారు, ఈ కేసు కంటిన్యూషన్ జనవరి 31వ తారీఖు నుంచి ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని పెట్టారు. కానీ ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని ఏమంటున్నారు, ఆ కేసు నాది లిఫ్ట్ చేయండి, వీళ్ళ భారత సంహిత న్యాయ చట్టాల ప్రకారం ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఏదో స్వామి చెప్తారు, కుడితలో పెట్టి ఎలగలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అగ్ని పరీక్ష ఇప్పుడు. సో ఈ అగ్ని పరీక్ష నుంచి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ భారత న్యాయ సంహిత సెక్షన్లు పెడతారా ఈ ఐపీఎస్ల మీద, లేదా సిఆర్పిసి, ఐపీసీ పెడతారా అనేది చూడాలి.